ప్రభువు స్తోత్రాలు. దేవుని కృపను బట్టి ఉజ్జీవ కూటాలు వాటర్బరి సంఘములో ఇది 2వ దినం. మొదటి దినం ఒక స్పీకరు, 2వ దినము 3వ దినం మరి ఒక స్పీకరు. అయితే గమనించండి, ప్రార్థించండి, పాల్గొనండి, తెలియని వారికి కూడా చెప్పండి, ఉరికొల్పండి. ఈ సమయములో 118వ కీర్తన Psalm 118 and 16th verse, 118వ కీర్తన 16వ వచనం గమనించండి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. The right hand of the Lord doeth valiantly. यहोवा के दाहिनी हाथ से पराक्रम का काम होता है. దేవుని దక్షిణాస్తం ఏం చేస్తుందట? సాహస కార్యం అంటే గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుని హస్తం బలమైందండి. యోహాను గారు అంటాడు, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని చేతిలో భద్రత ఉంది, దేవుని చేతిలో కాపుదల ఉంది. దేవుని చేతి కిందకి ఎందరు వస్తారో వాళ్ళు క్షేమంగా ఉంటారు. లోబడిన జనం వైపు దినమెల్లా చేతులు చాపుతున్నాడంట ఆయన హస్తాల కిందకి రావాలి. నిర్గమకాండం 15:6 యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణాస్తము శత్రువుని చెదగొట్టును. దక్షిణాస్తము బలమిస్తుందట, అతిశయింపజేస్తుందట. ఆయన దక్షిణాస్తము ఎవరైతే మన మీదికి కీడు దేయాలున్నారో వాళ్ళని చెదగొట్టేస్తుందట. దేవుని మీద ఆధారపడితే దేవుడే కార్యాన్ని చేస్తాడు, శత్రువును ఓడిస్తాడు, శత్రువు మీద మనకు విజయాన్ని ఇస్తాడు. అయితే శత్రువును చెదగొట్టేస్తాడు. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 21 Acts 8:21 నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? గారడీ సీమోన్తో చెప్తున్నాడు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. అవును, మన జీవితాల్లో మన హృదయము దేవునికి సరైనదిగా ఉండాలి. పరీక్షించుకోవాలి ప్రతిరోజు. దేవునికి నా హృదయం సరిగ్గా ఉందా? సరి లేకపోతే ఎక్కడ తప్పు చేశావో, ఎక్కడ పొరపాటు చేశావో దాన్ని ఒప్పుకొని సరిచేసుకునుట అవసరమైంది. ఇప్పుడే ఆ సరిలేని దాన్ని సరిచేసుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. దేవా, నీ దక్షిణ హస్తము సాహస కార్యాలు చేసేదయ్యా. మా హృదయం నీ ఎదుట సరిగ్గా ఉన్నట్లు కృప చూపించమని, వినుచున్న శ్రోతలందరినీ కనికరించమని, మీ ప్రత్యేకమైన కాపుదల వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.